చెప్పండి. నమస్తే, నా పేరు మేకల కృష్ణ, మాది శంకవరం గ్రామం. శంకవరం రౌతులపూడి మండలంలో సుమారు 13 గ్రామాలు ప్రజలు గత 15 సంవత్సరాల నుంచి కూడా సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆ సమస్య ఏంటంటే లాటరేట్ మట్టికి సంబంధించి, అదేవిధంగా క్వారీ లారీలకు సంబంధించినటువంటి దీర్ఘకాలిక సమస్య ఇది. ఏ రాజకీయ నాయకులు వచ్చినా ఎవరు వచ్చినా ఎలక్షన్ ముందు లారీలు ఆపిచేస్తామంటున్నారు, ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. ఈ విధంగా తయారైనప్పుడు ఎక్కడో నర్సీపట్నం మండలం, నాతవరం మండలంలో నర్సీపట్నం వద్ద నుంచి లాటరేట్ మట్టి రౌతులపూడి మండలంలో జల్దాం రెవెన్యూ పరిధిలోకి తీసుకొచ్చి జల్లించి ప్రాసెస్ చేసి లారీలు బాడీ కన్నా పై ఎత్తుకు తీసుకుని ఈ 13 గ్రామాల గుండా, అనగా ఎస్పైటిపాల, గుమ్మరేగల, రౌతులపూడి, బంగారీపేట, మెరకసామవరం, శృంగవరం, శంకవరం, అడ్రోడ్డు, నెల్లిపూడి, కత్తిపూడి గ్రామాల ప్రజలు నివాసిత ప్రాంతాల మధ్య నుంచి రోడ్డు ఈ యొక్క యాష్ జల్లుకుంటా వచ్చేస్తున్నారు. ఈ యొక్క యాష్ని అక్కడున్న గ్రామ ప్రజలు, నివాసిత గ్రామ ప్రజలు, అదేవిధంగా వాహనాలపై వెళ్ళే బైక్ మీద ఇతర వాహనాలపై వెళ్ళే వాళ్ళు కూడా ఈ యాష్ను పీల్చడం, దీర్ఘకాలికంగా టీవీ, క్షయ వంటి వ్యాధులతో బాధపడి చాలామంది చనిపోవడం జరుగుతుంది. ఈ విషయాలు మేము గత 3 సంవత్సరాల నుంచి పోరాడడం, నేను ఒక 6 నెలల క్రితం నిరాహార దీక్ష చేస్తే నన్ను కూడా అరెస్ట్ చేసి ఆ దీక్షను భగ్నం చేయడం జరిగింది. అయితే ఈ విషయం మేము శాశ్వత పరిష్కారం కోసం గ్రామ కమిటీని వేసుకున్నాం. శంకవర గ్రామంలో సుమారు 25 మంది గ్రామ కమిటీ సభ్యులు మేము తయారయ్యి ఈరోజు మేము అడిగేది ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వ అధికారులను కానీ ఒకటే, పక్కనున్న పత్తిపాడు మండలంలో చింతలూరు, శరభవరం లాటరేట్ గనులకు సంబంధించి ఆ యొక్క లీజుదారులు ప్రత్యేకమైన రోడ్డు వేసుకుని ఆ రోడ్డు గుండా పట్టుకెళ్తున్నారు. అదేవిధంగా వంతాడలో ప్రత్యేకంగా రోడ్డు వేసుకుని ఆ లాటరేట్ గనులు చిన్నింపేట దగ్గర హైవేకి ఎక్కుతుంది. కాబట్టి మేము కోరుకునేది కూడా ఏంటంటే ఎస్పైటిపాల నుంచి డైరెక్ట్గా బైపాస్ రోడ్డు వేసి కత్తిపూడి వద్దకు పట్టుకెళ్ళమని అధికారులను అడగడానికి వచ్చాం. ఈరోజు గౌరవనీయులు ఒక గ్రామం ఒకరోజు ఈ ప్రోగ్రాం నిమిత్తం ఇచ్చేసినటువంటి కలెక్టర్ గారిని కలిసి ఈ కార్యక్రమం ఇలా ఇంత సమస్యలతో ఎదుర్కొంటున్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మా గ్రామాల్లో ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే కనీసం పట్టుమని ఈ యొక్క చనిపోయిన వ్యక్తికి ₹1,00,000 ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడి పోలీస్ కేసులకు వండాయి, మీరు కోర్టుకు వండి అని చెప్పి ఈ యొక్క లారీ వాహనదారులు యజమానులు వాళ్ళు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. దానికి ఎంత దయనీయమైన పరిస్థితి అంటే ఆ ప్రజలదే. మొన్న పులి మన ఏరియాలో వచ్చి ఒక గేదెని చంపేస్తే గేదెకి 35,000 కాంపన్సేషన్ ఇచ్చారు. అలాంటిది నిండి జీవితం కలిగిన ఒక మనిషి కుటుంబ ప్రధాన సంపాదన పడితే రోడ్డు మీద వస్తాడు. అతను యాక్సిడెంట్ అయి చనిపోతే కనీసం ₹1,00,000 కూడా ఇవ్వకుండా ఆ లారీ ఆ రోజు సాయంత్రమే మళ్ళీ మట్టి వేసుకుని వచ్చేస్తుంది తప్ప పోలీస్ స్టేషన్లో పట్టుమని 10 రోజులు కూడా ఉంచడం లేదు. చట్టాల లుసుకులో లేదా పెత్తందారులు ఆ గ్రామాల్లో రాజకీయం చేసో ఆ లారీలకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇది ప్రజల నుంచి వచ్చిన జుము. మేము తప్పగా బైపాస్ రోడ్డుని సాధిస్తాం, అభివృద్ధిని కావాలనే కోరుకుంటున్నాం. కాబట్టి SCZ లాగా స్పెషల్ బైపాస్ రోడ్డుని వేయమని ఈ సందర్భంగా అధికారుల్ని, ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వం కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని కూడా కోరి ప్రార్థిస్తూ మాకు తక్కువ కాలంలోనే మా సమస్యకు పరిష్కారం చూపించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.